అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఎప్పుడైనా తీసుకోగలిగే రాయలసీమ స్పెషల్ రాగి రొట్టె రెసిపీని షేర్ చేస్తాను. గిన్నెలో ఒక ఫుల్ బౌల్ రాగి పిండి, 3-4 ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఒక ఫుల్ బౌల్ మెంతాకు వేస్తున్నాను సన్నగా కట్ చేసి. మీకు నచ్చితే పాలకూర కూడా వేసుకోవచ్చు. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, నేను కారం వేస్తున్నాను. మీకు నచ్చితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్ల శనగిత్తనాలు గ్రైండ్ చేసి వేస్తున్నాను. ఇలా శనగిత్తనాలు గ్రైండ్ చేసి వేయడం వల్ల రాగి రొట్టె చాలా మెత్తగా వస్తుంది. అవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ అంత మెత్తగా లేకుండా అంత గట్టిగా లేకుండా మీడియం లాగా, అంటే చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండేలాగా, రొట్టె మనం తట్టడానికి అనుగుణంగా ఉండేలాగా, వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి. బటర్ పేపర్ ఒకటి తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మీడియం సైజు ముద్ద ఒకటి తీసుకొని రౌండ్గా తట్టేసేయాలి. రౌండ్గా తట్టేటప్పుడు ఎడమ చేతి సహాయాన్ని తీసుకుంటూ రౌండ్గా తట్టుకుంటూ రావాలి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా తట్టేసుకోవాలి. పెనం మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఈ రొట్టెను తట్టిన బటర్ పేపర్ని డైరెక్ట్గా పెనం మీద వేసేసి ఒక 5 నిమిషాలు అలానే వదిలేసామంటే పైన ఉన్న పేపరు నీట్గా ఊడొచ్చేస్తుంది ఖర్చుకోకుండా. అంటే వేసిన వెంటనే తీయకుండా కొద్దిసేపు అలానే వదిలేస్తే పేపర్ రొట్టె అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు కూడా పైన కొద్దిగా ఆయిల్ వేయండి. ఎందుకంటే మనం రొట్టె తట్టేటప్పుడు పెనం మీద అలానే కాల్చేటప్పుడు వేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్ చూసుకొని వేసుకోండి. మీకు ఇంకా నచ్చితే నెయ్యితో కాల్చుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. 2 వైపులా కాల్చేటప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చాలా మెత్తగా కాల్చుకుంటూ రావాలి. పూర్వకాలం మన పెద్దవాళ్ళు ఎక్కువగా తీసుకునే ఫుడ్ లో రాగులు కూడా ఒకటి. రాగి పిండితో రాగి సంగటే కాకుండా ఇలా రాగి రొట్టె చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తిన్నామంటే ఎముకలకి ఎంతో బలాన్ని ఇస్తుంది. ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ రాగి రొట్టె రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు.